హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. క్యారెట్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూర ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి. 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం హీట్ ఎక్కిన తరువాత దీంట్లో చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేయండి. ఇవి వేసి కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తరువాత 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తరువాత 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. 3 పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసి వేయండి. కొంచెం కొత్తిమీర వేయండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఉల్లిపాయ కేవలం ఆప్షనలే అండి. వేసుకుంటే వేసుకోండి, లేదంటే మానేసేయండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు తురిమిన క్యారెట్ వేసుకోండి. ఇది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకి స్కూల్కి ఫాస్ట్గా చేయాలన్నా ఏ కూరలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై అవుతుందండి. మూత పెట్టి కాసేపు ఉంచండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ 2 కప్స్ అండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి ఇదంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలపండి. ఈ విధంగా చేయటం వల్ల రైస్ చల్లారిన తర్వాత కూడా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా బాగా ఆయిల్ రైస్ అంతటికి అప్లై అయ్యేలాగా మొత్తం అంతా కూడా బాగా కలపండి. ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి క్యారెట్ కొంచెం మగ్గిందండి, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. వేసి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఆయిల్ కలిపి పెట్టుకున్న రైస్ వేయండి. ఈ విధంగా మొత్తం రైస్ అంతా వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ రసం పిండుకోండి. 1 నిమ్మకాయ ఇలా జ్యూస్లా మొత్తం కూడా పిండేసేయండి. ఇది వేయటం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలపండి. మీకు నిమ్మరసం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. నేను 1 నిమ్మకాయ పిండుకున్నానండి. ఇదంతా కూడా బాగా కలపండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి. మధ్య మధ్యలో క్యారెట్ తగులుతూ పుల్ల పుల్లగా, మధ్య మధ్యలో మినపప్పు, పచ్చిశనగపప్పు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. దీంట్లో మసాలా సామాన్లు కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.